చిన్న పల్లెటూరిలో రాము అనే రైతు తన కుటుంబంతో నివసించేవాడు. అతని ఇల్లు చిన్నదైనా మనసు చాలా పెద్దది. రాముకు సంతృప్తి అంటే డబ్బు కాదు, ఇతరులకు సహాయం చేయడం. ఒకరోజు దుమ్ము పట్టిన బట్టలు, పొడవాటి గడ్డం, చిరిగిన సాలువా చుట్టుకుని ఉన్న ఓ ప్రయాణికుడు గ్రామంలోకి ప్రవేశిస్తాడు. అతని భోజనం కోసం ఎవరూ సహాయం చేయలేదు. అలసిపోయి చివరికి రాము ఇంటికి చేరుకున్నాడు. రాము అతిథి భగవంతుడు అనే భావనతో సంతోషంగా తను తినే తిండిని పంచుకున్నాడు. మీరు మా ఇంట్లో భోజనం చేస్తే మాకు ఎంతో ఆనందం అని చెప్పాడు. రాము భార్యకి చింత మొదలైంది. మనకు తినడానికి తక్కువ ఉంది. కాని రాము నవ్వుతూ మనస్సు వెచ్చించి చేసిన దానం ఎప్పుడూ వృధా కాదు అన్నాడు. మరుసటి ఉదయం రాము పొలానికి వెళ్లాడు. అక్కడి నేలలో ఒక బంగారు కుండ కనిపించింది. ఆనందం తట్టుకోలేని రాము ఆ బంగారు కుండని తీసుకుని ఇంటికి వచ్చాడు. అది చూసిన రాము భార్య, అతని బాబు ఎంతో సంతోషించారు. రాము తన సంపదను తన కోసం మాత్రమే కాదు, ఊరి కోసం కూడా వాడాడు. ఆ ప్రయాణికుడు దూరం నుండి రాము చేసే మంచి పనులను గమనిస్తూ ఉంటాడు. మనం ఇతరులను ప్రేమగా చూసుకుంటే మనల్ని భగవంతుడు ఆశీర్వదిస్తాడు. మంచి చేయడం ఎప్పుడూ వృధా కాదు.